జగన్మోహన్ రెడ్డి గారి అధికారం నుంచి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికార పగ్గాలు చేపట్టి 3వ సంవత్సరం నడుస్తూ ఉంది ఇప్పుడు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించిన వాళ్ళు, వ్యతిరేకించిన వాళ్ళు, 2024 ఎన్నికల్లో తనకు ఓటు వేయని వాళ్ళు నిజాయితీగా చేసుకుంటున్నటువంటి సమీక్ష ఏంటి అంటే, వాళ్ళు ఏమంటారు, కొందరి మధ్య చర్చలు అయినా, వాళ్ళందుకు వాళ్ళు మాట్లాడుకుంటూ అయినా, ఈ కుటుంబ సభ్యుల మధ్య అయినా ఎక్కువ మంది చర్చించుకుంటున్న విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓట్లు వేయకుండా తప్పు చేశాం, ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఎలగబెడుతుంది అనుకున్నారు, కానీ అవన్నీ మన ఆశలు ఆడి ఆశలే. అనవసరంగా ఏమంటారు, పాలిచ్చే మంచి ఆవును బరెనో దూరం చేసుకుంటే అయితే ఎట్లా బాధపడతారో, ప్రజలు కూడా జగన్ గారు దూరమైనందుకు ఆ విధంగానే బాధపడుతూ ఉన్నారు. అంతెందుకు తాజాగా గోదావరి జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒక రైతు నిజాయితీగానే చెప్పారు, అయ్యా 2019 నుంచి 24 వరకు మాకు చాలా బ్రహ్మాండమైన మద్దతు దొరికింది ప్రభుత్వం వైపు నుంచి, కానీ ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఉన్నాం, ఇక్కట్లలో ఉన్నాం, సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కానీ ఒకటి నిజం, మీ ప్రభుత్వంలో భారీగా లబ్ధి పొంది మంచి సహకారాన్ని అందుకొని ప్రభుత్వం వైపు నుంచి మేము చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయినా కూడా 2024 ఎన్నికల్లో మీకు ఓటు వేయలేదు చూడయా, ఆ శాపమే మమ్మల్ని వెంటాడుతుంది, దాని మీద మేము పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఉన్నామని ఒక రైతు నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి ముందు చెప్పారు. ఆయన చెప్పే మాటల్లో ఆ పశ్చాత్తాపంలో చాలా నిజాయితీగా అనిపించింది. ఆ శాపమే మమ్మల్ని వెంటాడుతుంది, మీ దగ్గర నుంచి లబ్ధి పొంది, మీ ప్రభుత్వం నుంచి మేలు పొంది చాలా ప్రశాంతంగా ఉన్నా కూడా మేము మీకు ఓటు వేయలేదు, ఆ శాపమే మమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు చూసిన తర్వాత, ఇటువంటి ప్రభుత్వాలను చూసిన తర్వాత, అయ్యా మాకు అనిపిస్తుంది ఈ దేశంలో మీ అంత మంచి నాయకుడు ఉండరు అని చెప్పి ఒక నాయకుడు మాట్లాడిన మాటలు. నిజంగా నాకు తెలిసి జగన్ గారికి ఓట్లేని వాళ్ళల్లో కూడా చాలామందిలో ఈ అభిప్రాయం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడు ఇన్ని దారుణాలు లేవు, ఇన్ని కక్షలు లేవు, ఇన్ని కార్పణ్యాలు లేవు, ఇన్ని అల్లర్లు లేవు, ఇంత దారుణమైనటువంటి రోజుకి ఏదో ఒక సమస్య, పాలకుల్లో ఫ్రస్ట్రేషను, కక్ష, ప్రశాంతంగా లేకుండా నిత్యం చెత్త రాజకీయం, ఏమన్నా ఉందా రాష్ట్రం ప్రశాంతంగా? నిజంగా చాలామందికి ఇదే అభిప్రాయం ఉండొచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేసి, మీకు మేము అన్యాయం చేసిన పాపమే వెంటాడుతుంది అని చెప్పడంలో చాలా చాలా నిజాయితీగా అనిపించింది నాకైతే.